హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం పెసరట్ ఎలా చేయాలో చూద్దాం, అలానే దీని పోషక విలువలు కూడా తెలుసుకుందాం. సో పెసరట్ యూజువల్లీ నేను మా ఇంట్లో గుండు పెసలతోనే చేస్తాను. పెసరపప్పుతో మ్యాక్సిమం చేయను. గుండు పెసలు పొట్టు ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ. ఇంకా ఇది ధాన్యాల్లో ఒక ధాన్యం కాబట్టి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది శరీరానికి. సో ఇది నేను కొంచెం లేట్గా నానబెట్టాను కాబట్టి కొంచెం హెవీ హాట్ వాటర్లో నానబెట్టేశాను. ఇప్పుడు కడుగుతున్నాను. బాగా మట్టి దుమ్మంతా పోయేలా కడగాలి. తర్వాత వాష్ చేసేసాక అట్లనే పొట్టుతో పాటే మిక్సీకి వేయాలి. పొట్టుతోనే మిక్సీకి వేస్తే మనకి హెల్దీ అనమాట. దానికి తగిన పచ్చిమిరపకాయలు, అల్లం, ఇంకా వెల్లుల్లి తినే వాళ్ళు కూడా వెల్లుల్లి వేసుకోవచ్చు. మా ఇంట్లో యూజువల్లీ వెల్లుల్లి తినరు కాబట్టి వెల్లుల్లి వేయలేదు. సో అల్లం, వెల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంకా అలానే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. సో వేసుకొని ఒక ఎక్కువ క్వాంటిటీ ఉంటే రెండు సార్లు తిప్పుకోవాలి మిక్సీలో. సో మా ఇంట్లో వెల్లుల్లి తినరు కాబట్టి నేను వేయలేదు. కానీ వెల్లుల్లి కూడా పొట్టలో హాని చేయదు, శరీరానికి మంచిది. సో మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ కొంచెం మెత్తగానే తిప్పుకోవాలి. ఫస్ట్ టైంది బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలానే నానబెట్టినప్పుడు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఉట్టి పెసలు తినలేమన్న వాళ్ళు కొంచెం ఒక పిడికెడు బియ్యం, పిడికెడు మినపప్పు వేస్తే పెసరట్లు బాగా ఉబ్బుతాయి, బాగా మంచి టేస్టీగా వస్తాయి. సో మా ఇంట్లో యూజువల్లీ అల్లనే వేస్తాను, బట్ ఈసారి ఉట్టి పెసలతోనే చేశాను. చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మా పాప ఎత్తుకోమని అమ్మని అంటుంటే ఇంకా అది కూడా మిక్సీ వేస్తా అంటూ పట్టుకుంది. సో అయిపోయిన తర్వాత మిక్సీ ఫస్ట్ టైం రుబ్బుకున్నదంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. కొంచెం మెత్తగా రుబ్బుకున్నాను ఫస్ట్ టైంది. సో సెకండ్ టైంది కొంచెం బరకగా రుద్దుకుంటే అప్పుడు సరిపోతుంది. తర్వాత సెకండ్ టైంది కూడా మిగిలింది మిక్సీకి వేసేసి మొత్తం దాన్ని మిక్సీలో రుబ్బుకోవాలి. సో ఇప్పుడు మనకి టేస్టీగా వచ్చే పెసరట్లు ఎలా తయారు చేయాలో చూస్తున్నాం కదా. ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్, టాపింగ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో టాపింగ్స్కి నేను యూజువల్లీ ఇక్కడ అల్లం మా పెసరట్లోనే వేసేసాను కాబట్టి నంచుకోవడానికి అల్లం పచ్చడి చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. అల్లం పొట్టలో హాని చేయదు అండ్ తినింది బాగా అరుగుతుంది కాబట్టి అల్లం కారం లాగా చేస్తున్నాను. పచ్చడి కూడా కాదు, అంటే రెడీమేడ్ అనమాట. సో జస్ట్ ఉప్పు, కారం, ఇంకా కొంచెం కారం ఎక్కువ పడుతుంది, ఇంకా కొంచెం బెల్లం వేయాలి. తగినంత బెల్లం వేసుకుంటే ఘాటు ఉండదు. సో ఇవి 3 వేసేసి మిక్సీ వేయాలి. ఇది జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది కాబట్టి ఇమీడియట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెసరట్తో పాటు. ఇంకా టాపింగ్స్కి నేను ఇక్కడ మాత్రం ఆనియన్స్ మాత్రమే వాడాను. కావాల్సిన వాళ్ళు ఆనియన్స్, క్యారెట్స్, పచ్చిమిర్చి మిక్సీలో వేయని వాళ్ళు టాపింగ్స్కి పైన వేసుకోవచ్చు. సో ఈ అల్లం కారంలో తిరగమాత వేస్తున్నాను. తిరగమాతలో నూనె, ఆవాలు, మినపప్పు, కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయ వేసుకొని ఆవాలు తిరగమాత వేసేసాను. తిరగమాత వేసింది తీసి ఈ మిక్సీ దీంట్లోకి కలిపేయాలి. పచ్చడి దాంట్లో వేసి కొంచెం ఉడకబెట్టాలి, అంటే వాటర్ అంతా పీల్చేస్తుంది. వాటర్ అంతా పీల్చేస్తే మనకి చెడిపోకుండా ఉంటుంది. 1 or 2 days అయినా ఉంటుంది, నిలువ ఉంటుంది. కానీ ఎక్కువ రోజులు నిలువ ఉండే పచ్చడి అయితే కాదు. అవన్నీ అయితే చింతపండు, ధనియాలు, మినపప్పు అవన్నీ వేస్ట్ చేయాలి. ఇది నేను జస్ట్ రెడీమేడ్ కోసం అని చెప్పి డిన్నర్కి ప్రిపేర్ చేశాను పెసరట్టు. యూజువల్లీ బ్రేక్ఫాస్ట్కి తింటే చాలా మంచిది, హెల్దీ బ్రేక్ఫాస్ట్. 10 on 10 బ్రేక్ఫాస్ట్ ఇది డాక్టర్స్ రికమెండ్ చేసేది. బట్ నేను యూజువల్లీ బ్రేక్ఫాస్ట్కే చేస్తాను. బట్ నిన్న ఎందుకో డిన్నర్కి తినాలనిపించి చాలా రోజులు అయిందనిపించి చేశాను. సో ఇలా పెసరట్ విత్ అల్లం కారం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ కాంబో చాలా బాగుంటుంది. సో పైన టాపింగ్స్కి ఆనియన్స్ రెడీగా తరిగి పెట్టుకున్నాను ముందరే. ఫస్ట్ పెసరట్ అయితే వేసేస్తున్నాను. పెసరట్ లోపల మిక్స్ చేయను ఆనియన్స్ని, అలా మిక్స్ చేస్తే వేయడానికి సరిగా రాదు. సో పెసరట్ మీద ఆనియన్స్ అలా చల్లుతుంది అనమాట. అలానే అప్పుడు బాగుంటుంది. అతుక్కుంటాయి ఆనియన్స్ కూడా పెసరట్కి. పెసరట్ లోపల వేసేస్తే బాగా రాదు, నీట్గా రాదు దోశలాగా. సో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పెసరట్లో, అందుకే కొంచెం లిమిట్గా తింటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో టాపింగ్స్కి పైన ఆనియన్స్ వేస్తున్నాను.
ఆనియన్స్ వేసి ఇంకో కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు మూత క్లోజ్ చేసేసేయాలి. మూత క్లోజ్ చేస్తే ఇటు సైడ్ ఉన్న ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తుంది, ప్లస్ బాగా కుక్ అవుతుంది. తర్వాత మాడకుండా కూడా వస్తుంది, ఆవిరితోనే ఉడుకుతుంది, ఎక్కువ నూనె పట్టదు. మరి ఒక స్పూన్ వేసుకుంటే 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ ఆయిల్ తినాలి అనుకునే వాళ్ళు అలా తినొచ్చు, కానీ బ్రేక్ఫాస్ట్లో తినండి. డిన్నర్ టైంలో అంతంత ఆయిలీ ఐటమ్స్ తినకండి. సో ఇట్స్ నాట్ హెల్దీ, బట్ లంచ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తింటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. సో ఎక్కువ ఆయిల్ వేయలేదు నేను, జస్ట్ కొంచెం అట్లా వేసి మళ్ళీ ఇంకొకసారి అటు ఇటు తిప్పి ఫ్రై చేశాను. మూత పెట్టడం వల్ల ఆవిరికి బాగా కుక్ అవుతుంది లోపలంతా. పెసరట్ కాబట్టి కుక్ అవ్వకుండా పచ్చిది తింటే కడుపులో నొప్పి వస్తుంది, అందుకని బాగా కుక్ అవ్వాలి. సో నేను మోస్ట్లీ ఇనప్పెనుమే వాడతాను, అదే హెల్దీ కాబట్టి. మోస్ట్లీ నాన్ స్టిక్ అసలు యూజ్ చేయను, ఇనప్పెనుమే వాడతాను. దాన్ని క్లీనింగ్ అవన్నీ ఈసారి వీడియోలో చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలి అనేది. సో ఆనియన్స్ అన్నీ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాక తీసి ప్లేట్లోకి వేసుకొని ఇంకా దానికి సర్వ్ చేసుకునే దానికి చట్నీ ఇంకా అల్లం కారం 2 చేసామన్నమాట. చట్నీ తినేవాళ్ళు చట్నీ తింటారు, అల్లం కారం తినేవాళ్ళు అల్లం కారం తింటారు. పిల్లలు కొంచెం అల్లం కారం తినలేరు కదా, సో పిల్లల కోసం చట్నీ చేసాము. సో అల్లం కారం ఇంకా చట్నీ వేసుకొని సరే ఇంకా తిందాము ట్రై చేద్దాము అనుకొని ఇంక ఇట్లా కూర్చున్నాను. అసలు ఫస్ట్ ముక్కకే నాకు ఎంత నచ్చేసిందంటే అసలు చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, భలే నచ్చింది నాకు. ఇంకా మళ్ళీ చేయమ్మా అని అమ్మని అడుగుతున్నా. యాక్చువల్లీ నాకు వీడియో నేను తీసుకోవాలని అమ్మ కాల్చిచ్చారు. వేడివేడిగా తింటేనే బాగుంటాయి పెసరట్టు అనేది. చాలా చాలా బాగుందమ్మా అని చెప్పాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.